హలో వెల్కమ్ టు నాగటెక్స్. ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే నిన్నటి రోజున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచే సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కడ లోపాలున్నాయి అంటూ గోధుమలలో తను పరిశీలిస్తూ రేషన్ బియ్యం పేద ప్రజలకు చెందకుండా ఏ విధంగా మాఫియా చేతిలో పడుతుంది, అదేవిధంగా ఈ మాఫియా రేషన్ బియ్యాన్ని ఏ విధంగా ఇతర దేశాలకు సప్లై చేస్తుందో తెలుసుకొని కాకినాడలో తనిఖీలు నిర్వహించారు. దీంట్లో భాగంగా యాంకరేజ్ పోర్ట్ ద్వారా సప్లై చేస్తున్న రేషన్ బియ్యాన్ని దాదాపు 5,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ఒకటే రోజు సీజ్ చేసి పడేశాడు. అదేవిధంగా తాను చెప్పిన మాటల ప్రకారం గత 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అయితే ఇతర దేశాలకు సప్లై చేయబడింది. దీని వెనకాల ఒకే ఒక కుటుంబం ఉంది. కాకినాడలో అప్పటి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ గారి కుటుంబం దీనిపై అయితే పూర్తి హక్కులు ఉన్నట్టు తను తెలియజేశాడు. ఇంకా కొన్ని రోజుల్లో దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఈ మాఫియా వెనకాల ఉన్న కుటుంబాన్ని ఖచ్చితంగా సిఐడికి అప్పగించబోతున్నట్టు తెలియజేశాడు. ఈ కేసు అయితే విచారణ చేపట్టబోతున్నారు. అదేవిధంగా తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అయితే మీటింగ్లు సమీక్షలు నిర్వహిస్తున్న సమయంలోనే ఇక్కడ అధికారులు అన్నీ సర్దుకున్నారు. ఇంకా సీసీ కెమెరాల ద్వారా పోర్టుల దగ్గర ఉన్న సీసీ కెమెరాల ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని ఇంకా కొన్ని రోజుల్లోనే అక్కడ జరుగుతున్న మాఫియాని ప్రజల ముందుకు నిలబెట్టబోతున్నట్టు చెప్పారు. అదేవిధంగా ప్రజలకు చెందవలసిన ఈ రేషన్ బియ్యం మన రాష్ట్రంలో ఒక్క పూట తిండి లేకుండా ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం దాదాపు 1 కేజీకి 39 రూపాయలు వెచ్చించి ఆ పేదవాళ్ళ కోసం ₹1 బియ్యం ఇస్తున్నాం. అలాంటిది ఈ రేషన్ బియ్యాన్ని ఇక్కడ నుంచి కొనుగోలు చేసి కొన్ని దళారుల ద్వారా, ఒక మాఫియా ద్వారా ఇతర దేశాలకి పంపిస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఆర్జిస్తున్నారని తెలియజేశాడు. గత 5 సంవత్సరాల్లో ఇలాంటి దారుణాలు ఎన్ని జరుగుంటాయో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవచ్చని తెలియజేశాడు. అదేవిధంగా అధికారులను కూడా వెంటనే ప్రజలకు చెందవలసిన ప్రతి రేషన్ బియ్యం కానీ లేకపోతే పప్పులు ఉప్పులు కానీ అది ప్రజలకు మాత్రమే చెందాలి. ఎలాంటి మాఫియాని ఇన్వాల్వ్ చేయకుండా ట్రాన్స్పరెంట్ ప్రభుత్వ విధానాల ద్వారా ప్రజలు ఆనందపడే విధంగా పాలన ఉంటుందని తెలియజేశాడు. ముఖ్యంగా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అయితే అన్నాడు, ఈ యుద్ధం పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం అని చెప్పారు. కానీ ఒక పేదవాడి చెందవలసిన రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు పంపిస్తున్న ఆ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ గారిని మరి పేదవాడు అనుకోవాలా లేదంటే పెత్తందారు అనుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వడం వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభమైతే లేదు. ముఖ్యంగా ఎందుకంటే రేషన్ బియ్యం తరలించడానికి కాకినాడలో ఏకంగా ఒక పోర్టునే నిర్మించుకునే స్థాయికి ఎదిగారంటే, నౌకల ద్వారా సొంత నౌకలు ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగారంటే వాళ్ళ మాఫియా ఎంత పెద్ద విస్తరించిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సొంత నౌకలు ఏర్పాటు చేసుకొని పోర్టుల ద్వారా పంపిస్తున్నారు. అక్కడ అడ్డు చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు. నాదెండ్ల మనోహర్ కూడా అదే కోరారు. పోర్టు అధికారులు ఇది మాకు సంబంధం లేదు, మాకు తెలియంది అని చెప్పడానికి వీల్లేదు. ఖచ్చితంగా మీరు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. అలా రేషన్ బియ్యం కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ వస్తువైనా కూడా సప్లై అవుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యాలు అవ్వాలి, బాధ్యతగా వ్యవహరించాలి. లేనిచో కఠిన చర్యలు పంపించే వారికి సప్లై చేసేవాడికి కానీ లేదంటే కనుక పోర్టు ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న అధికారులు కానీ ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి అందజేసి ఎప్పటికప్పుడు అందరూ పాలనలో భాగస్వామ్యాలను తెలియజేశాడు. అంతే తప్ప ఇది మాకు సంబంధం లేదు, మేము ఓన్లీ మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే అంటే ఇది ఖచ్చితంగా మీరు కూడా ఈ క్రిమినల్ కేసులో బాధ్యతవుతారని తెలియజేశాడు. ముఖ్యంగా ఇక సిఐడికి అయితే కేసు అప్పయ్యబోతున్నట్టు నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు.